హాయ్ అండి. ఈరోజు హోటల్ స్టైల్ చనా మసాలా చేసుకుందాము. దానికోసం 8 గంటల వరకు నానబెట్టుకున్నటువంటి కాబూలీ శనగలు, వీటిని ఇప్పుడు కుక్కర్లో వేసుకుని తగినంత వాటర్ పోసుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ కూర పూరీ చపాతీల్లోకి చాలా బాగుంటుంది. ఒక విజిల్ వచ్చేసింది. ఇంకా పక్కకు పెట్టుకుని మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. మసాలా దినుసులు ఇంకా పోపు దినుసులు కూడా వేసుకుంటున్నాను. ఈ కూరలో ప్రోటీన్స్ చాలా ఉంటాయి, ఇంకా ఫైబర్ కూడా ఉంటుంది. ఇప్పుడు 2 వరకు కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయల్ని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్నటువంటి ఈ ఉల్లిపాయ పేస్ట్ని ఈ ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. నూనెలో వేగాలి పేస్ట్. ఇప్పుడు అలాగే 2 టమాటాల వరకు కట్ చేసుకున్న టమాటాలని కూడా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా ఉల్లిపాయ వేగిపోయింది, ఉల్లిపాయ పేస్ట్. ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేసేసుకుంటే అది కూడా వేగుతుంది. ఇప్పుడు వేసేసుకుందాం టమాటా పేస్ట్. ఈ విధంగా టమాటా పేస్ట్ కూడా వేసుకుని ఆయిల్లో వేయించుకోవాలి. కాస్త పసుపు వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి తాలింపులో వేయొద్దు, పచ్చిగానే ఉండాలి. అందుకోసమని ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇప్పుడు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇది తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంట్లోనే చేసింది. తగినంత వాటర్ పోసి దీన్ని చక్కగా ఉడికించుకోవాలి. గ్రేవీ కోసము ఈ గ్రేవీ చిక్కగా ఉడికే వరకు. ఇప్పుడు తగినంత ఉప్పు ఇంకా కారం కూడా వేసుకోవాలి. పచ్చివాసన పోయేలాగా ఈ ఉప్పు కారము ఇంకా కూరకు పట్టాలి. అలాగే కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా కూడా వేసుకుని కాస్త చిక్కబడే వరకు ఉంచుకొని ఆ తర్వాత చెన ఉంది కదా, ఈ విధంగా ఉడకాలి మెత్తగా. చూసారు కదా ఎంత మెత్తగా ఉడికిందో. ఈ విధంగా ఉడికినటువంటి చెనను ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 3-4 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి మూత పెట్టుకుని. తర్వాత తగినంత ఎవరెస్ట్ చనా మసాలా మీరు వండినటువంటి కూర క్వాంటిటీని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే 2 స్పూన్ల వరకు మోతాదుగా చనా మసాలా వేశాను. ఇది సూపర్ మార్కెట్లో ఇంకా కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుంది. ఈ మసాలా అయితే కంపల్సరీ, అప్పుడే మనం బయట తిన్న టేస్ట్ వస్తుంది ఈ మసాలా వేయడం వల్ల. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఈ విధంగా అవుతుంది కూర. ఇప్పుడు తగినంత కసూరి మేతి, ఇది మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది కూరకి. ఇది కూడా వేసుకుని ఇంకో 2 నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత కూర ఈ విధంగా అయింది. పూరి చపాతీలోకి సూపర్ టేస్ట్తో ఇంకా ప్రోటీన్, ఫైబర్ ఉన్నటువంటి చనా మసాలా కూర రెడీ అయిపోయినట్టే. ఇంకా బౌల్లోకి తీసేసుకుందాం. చపాతీలో కూడా వడ్డించేసుకొని తింటే ఒక పని అయిపోతుంది. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.